హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ వట్టి తునకలు మసాలా వంకాయ కర్రీ తయారీ విధానం చూసేద్దాం రండి. పాన్ లో సరిపడా ఆయిల్ పోసుకొని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి కాస్త ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. తరిగి పెట్టుకున్న టమోటో ముక్కల్ని కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. టమోటో పీసెస్ సాఫ్ట్ గా మగ్గేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని అడుగు మాడకుండా వేయించుకోవాలి. అల్లం ముక్కలు వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిపి వేయించుకున్న తరువాత జీడిపప్పుని కూడా వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒక్కొక్కటి వేసుకుని అడుగు మాడకుండా వేయించుకోవాలి. ఇలా చేసి పెట్టండి. సంగటిలోకి వట్టి తునకల వంకాయ కర్రీ సూపర్ కాంబినేషన్. జీలకర్ర వేసుకోవాలి. బాగా వేయించుకొని వంకాయలు ఇందులో వేయడం ద్వారా ఫ్లేవర్స్ అన్ని పట్టి చాలా యమ్మీగా ఉంటుంది ఈ కర్రీ. వంకాయ హార్ట్ కి చాలా మంచిది. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. దంచి నానపెట్టుకున్న మటన్ వట్టి తునకలు 1 అవర్ వాటర్ లో ఇలా నానపెట్టి పెట్టుకోవాలి. షాజీరా, జీలకర్ర, లవంగం, ఇలాచి, దాల్చిన చెక్క, మసాలా దినుసులు అన్ని వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలిపి వేయించి చల్లారిన తరువాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ హీట్ చేసుకుని స్లైసెస్ గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని వేయించుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి. కారం తగినంత వేసుకుని అడుగు మాడకుండా కలుపుతూ వేయించుకోవాలి. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని ఇందులోకి పోసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. మొత్తం అంతా ఈవెన్ గా ఇలా కలుపుకున్న తరువాత వాటర్ బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నిలువుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఉప్పులో వేసి అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోనక్కర్లేదు. మరుగుతున్న గ్రేవీలోకి వంకాయ పీసెస్ ని వేసుకోవాలి. మొత్తం అంతా మసాలా వంకాయకి పట్టే విధంగా ఓసారి బాగా కలిపేసుకోవాలి. వట్టి తునకల్ని కూడా వేసి మొత్తం అంతా ఈవెన్ గా మసాలా పట్టే విధంగా కలిపేసుకొని 3 to 4 ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత కర్రీని నేను పాన్ లోకి షిఫ్ట్ చేసి ఫైనల్ గా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి దింపేసుకోవాలి. టేస్టీ అయిన వట్టి తునకల మసాలా వంకాయ కర్రీ రెడీ. మా వీడియో గిన నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్. ఓకే, బాయ్ బాయ్.